హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. సండే వచ్చేసింది కదా, ఐతారం ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మా పాఠశాల అడలిలో జరిగినటువంటి ఓ చిన్న సరదా కథను మీ ముందు చేస్తాను. బడిలో కేవలం 26 మంది పిల్లలు, నేను ఒక్కరిని టీచర్ని. రోజు పాఠాలు చెబుతూ ఎగురుతూ దుంకుతూ సరదాగా కాలం గడిచిపోతుంది. మా బడిలో ఒకటో తరగతిలో ఒక అమ్మాయి చేరింది. పేరు అల్ఫియా. చక్కగా గమ్మత్తుగా ఉంటుంది. రాత ఎంత చక్కగా రాస్తుందో తెలుసా? చాలా అద్భుతంగా రాస్తుంది. ఎన్నోసార్లు తనను మెచ్చుకున్నాను కూడా అందరి ముందు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా తనే అయిపోయింది. అయితే చిన్నపిల్లలకు ఉండేటువంటి అల్లరితనం కాస్త ఎక్కువే ఉంటుంది తనకి. చక్కగా తన పని తాను చేసుకుంటూ బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. ఎంత మెచ్చుకున్నా చిన్నగా నవ్వి వెళ్ళిపోతుంది, కానీ అస్సలు గారాబం చూపించదు. ఇలాంటి పరిపక్వత కాస్త మందికే ఉంటుంది కదూ. ఒకరోజు బయట కూర్చొని పని చేసుకుంటూ ఉన్నాను. ఇంతలో 3 పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. సార్, అల్ఫియా ఏడుస్తోంది, అల్ఫియా ఏడుస్తోంది అంటూ ఒకటే లొల్లి. అరే ఎందుకు అన్నాను. కృష్ణగాడు, అష్రఫ్ గాడు ఇద్దరూ కొట్టారట అంది. అవునా అనగానే భయంగానే వచ్చారు కృష్ణగాడు, అష్రఫ్ గాడు. వీళ్ళ వెనుకే అల్ఫియా కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా వస్తోంది. నేను అడిగే లోపలే చెప్పేశాడు కృష్ణగాడు, సార్ నేనేం అనలేదు అని. వెంటనే అష్రఫ్ గాడు అందుకున్నాడు. నేను కూడా ఏమనలేదు సార్ అన్నాడు. అల్ఫియా అలాగే చూస్తూ ఏడుస్తూ ఉంది. అరే మా దోస్తుని ఎవరేమన్నారా అంటూ అల్ఫియాని దగ్గరగా తీసుకున్నాను. నెత్తి మీద చెయ్యి పెట్టుకుంటూ ఇద్దరు ఒకేసారి అన్నారు, సార్ మేమేమనలేదు, ఎక్కడ నేను కొట్టేస్తాను అన్న కోపంతో. మరేమిటి విషయం అని అడిగాను. సార్, అల్ఫియాకి క్యారీ వేయడం రావట్లేదు, ఉల్టా చేస్తోంది అన్నాడు కృష్ణగాడు. అష్రఫ్ గాడు కూడా అవును సార్, ఉల్టా చేస్తున్నావు క్యారీ అన్నాను అంతే అన్నాడు. అల్ఫియా చాలా హుషారైన పిల్ల. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా నేర్చుకుంటోంది. అలాంటి అల్ఫియా తప్పు చేసిందంటే నేను నమ్మలేదు. వాళ్ళిద్దరూ కాపీ తీసుకొచ్చి చూపించారు. అల్ఫియాది వన్స్లోంచి చేయాల్సిన లెక్కను టెన్స్లో చేస్తోంది. క్యారీ కూడా ఇవ్వట్లేదు. అది విషయం. వెంటనే అల్ఫియాలోంచి ఏడుపు తన్నుకు రాసాగింది. నాకు అర్థమైంది. వెంటనే నేను గట్టిగా నవ్వాను. అంతే, అల్ఫియా కళ్ళలోంచి నీళ్లు జరజలా కారుతున్నాయి. పిల్లలందరూ నవ్వసాగారు. కృష్ణగాడికి, అష్రఫ్ గాడికి కాస్త నేను కొట్టనన్న నమ్మకం వచ్చి చిన్నగా నవ్వుతున్నారు. వాళ్ళిద్దరు గడిసరి పిల్లలేండి. సరేలే, వీళ్ళిద్దరిని ఒక దెబ్బ వెయ్యి అన్నాను. చిన్నగా మొట్టికాయలు వేసింది ఇద్దరికి. అల్ఫియాని పట్టుకొని మీరందరు లోపలికి వెళ్ళండి అన్నాను. లెక్క ఎలా చేయాలో చెప్తూ ఉంటే లోపలికి వెళ్ళిన పిల్లలు మళ్ళీ పరిగెత్తుకొచ్చారు సార్ అంటూ. ఈసారి ఏంటి లొల్లి అని లోపలికి వెళ్ళాను కోపంగానే. అష్రఫ్ గాడు కోపంగా తన పలకను, తన ప్యాడ్ను రెండింటినీ ఇరగొట్టేసుకున్నాడు. కృష్ణగాడైతే అందరికీ చెప్పేసాడట, రేపటి నుంచి నేను బడికి రాను ఇక అని. ఎందుకురా అన్నాను ఇద్దరిని. అందరి ముందట మమ్మల్ని అల్ఫియాతో కొట్టిపించినావు సార్ అన్నారు ఇద్దరు ఒకేసారి, కోపంగా బాధగా. వాళ్ళ చిన్నతనం చూసి మళ్ళీ నవ్వాను. ఇక క్లాస్ మొత్తం నాతో పాటే విరగబడి నవ్వేసింది. ఎంత గమ్మత్తుగా ఉంటాయి కదూ విషయాలు. ఇంతకీ ఇందులో తప్పెవరిది మరి? ఏడ్చిన అల్ఫియాదా? క్యారీ రావట్లేదని చెప్పిన ఈ ఇద్దరు అల్లరి పిల్లలదా? అల్ఫియాతో కొట్టించినందుకు నాదా? పలకలు విరగొట్టుకున్నందుకు వాళ్ళదా? భలే గమ్మత్తుగా ఉంటాయి బడిలో విషయాలు. ఎంతో టెన్షన్తో బడికి వెళ్ళినా ఇలాంటి చిన్న చిన్న హాస్యాస్పద విషయాలు చూడగానే మనసంతా ప్రశాంతమవుతుంది. ఎవరో అంటారు ఉపాధ్యాయ వృత్తిలో చాలా జ్ఞానం వస్తుందని, అలాంటిది అందరికీ దొరకదని. నేను అంటాను ఉపాధ్యాయ వృత్తి అందరికీ దొరకదు, కానీ జ్ఞానం కన్నా ఎక్కువగా అక్కడ ఆనందం దొరుకుతుంది. దాన్ని ఒడిసి పట్టుకోగలగాలి, కానీ ఎలాంటి టెన్షన్స్ కన్నా ఉష్కాకి అయిపోతాయి కదూ. ఇదండి ఈరోజు మా అడలిలో జరిగినటువంటి సరదా. నచ్చితే మీకు తెలిసిందే, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సండే స్పెషల్ను మిస్ కాకండి. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు.